ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా విధానాన్ని సమూలంగా మార్చేందుకు క్లిక్కర్స్ అనే సరికొత్త టెక్నాలజీని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సాధారణంగా తరగతి గదిలో పాఠం పూర్తయ్యాక ఉపాధ్యాయుడు అర్థమయ్యిందా అని అడిగితే విద్యార్థులందరూ ఒకేసారి అర్థమయ్యింది అని సమాధానం ఇస్తారు. కానీ నిజంగా ఎంతమందికి ఆ అంశంపై పట్టు వచ్చిందో తెలుసుకోవటం ఉపాధ్యాయులకు ఒక సవాలుగా మారుతుంది. ఈ అంతరాన్ని తొలగించి ప్రతి విద్యార్థి అభ్యసన స్థాయిని తక్షణమే అంచనా వేసేందుకు ఈ రియల్ టైమ్ అసెస్మెంట్ విధానాన్ని తీసుకువచ్చారు. ఈ విధానంలో ప్రతి విద్యార్థికి ఒక చిన్న రిమోట్ వంటి క్లిక్కర్ పరికరాన్ని అందజేస్తారు. ఇందులో ABCD ఆప్షన్లతో పాటు SR నో బటన్లు ఉంటాయి. ఉపాధ్యాయుడు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ లేదా స్మార్ట్ టీవీ ద్వారా పాఠాన్ని బోధిస్తున్నప్పుడు మధ్య మధ్యలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను స్క్రీన్ పై ప్రదర్శిస్తారు. విద్యార్థులు తమకు తెలిసిన సమాధానాన్ని క్లిక్కర్ ద్వారా నొక్కగానే ఆ సమాచారం బ్లూటూత్ లేదా వైఫై ద్వారా టీచర్ వద్ద ఉన్న ట్యాబ్ లేదా స్మార్ట్ బోర్డుకు చేరుతుంది. దీనివల్ల ఎంతమంది సరైన సమాధానం ఇచ్చారు, ఎవరికి ఇంకా పాఠం అర్థం కాలేదు అనేది గ్రాఫ్ రూపంలో తక్షణమే వెల్లడవుతుంది. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు కూడా ప్రపంచ స్థాయి సాంకేతికతను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్లిక్కర్స్ ద్వారా సేకరించిన డేటాను లీప్ లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ అండ్ అచీవ్మెంట్ ప్రోగ్రామ్ యాప్ ద్వారా విశ్లేషించి విద్యార్థి ఏ సబ్జెక్ట్ లో వెనుకబడి ఉన్నాడో గుర్తించి ఆ సమాచారాన్ని నేరుగా వారి తల్లిదండ్రులకు చేరవేసేలా మంత్రి లోకేష్ పారదర్శకమైన వ్యవస్థను రూపొందించారు. దీనివల్ల పరీక్షల వరకు వేచి చూడకుండా ప్రతిరోజు పాఠం తరువాత రివిజన్ మరియు దిద్దుబాటు చర్యలు చేపట్టే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలోని భామిని మోడల్ స్కూల్ వంటి 53 పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా విద్యార్థుల్లో విశ్లేషణాత్మక ఆలోచనను పెంపొందించేలా ఈ సాఫ్ట్వేర్ లో ప్రత్యేక ప్రశ్నలను పొందుపరిచారు. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలకు దీనిని విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కార్పొరేట్ బడులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు నారా లోకేష్ చూపిస్తున్న ఈ దార్శనికత విద్యారంగంలో ఒక కొత్త శకానికి నాంది పలికింది.